శ్రీ గురుభ్యో నమ. అందరికీ వందనం. మరోసారి మన క్షేత్ర సమాచార యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మన ప్రయాణం విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్ళే కరకట్ట మార్గంలో వచ్చే ఐలూరు అనే గ్రామానికి. ఐలూరు గ్రామం కృష్ణానది తీరంలోనే ఉంటుంది. చాలా విశేషమైనటువంటి పౌరాణిక నేపథ్యం కలిగిన గ్రామం కింద ఐలూరుని గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఈ ఐలూరులో ఉన్నటువంటి శ్రీ రామేశ్వర స్వామి వారిని, అదేవిధంగా నదికి అటుపక్క దక్షిణం వైపు గుంటూరు జిల్లాలో ఉన్న చిలుమూరులో ఉన్నటువంటి శ్రీ రామేశ్వర స్వామి వారిని సీతారాములు స్వయంగా ప్రతిష్ఠించారని చెప్తారు. అందువలన ఈ రెండింటినీ కలిపి ఉభయ రామేశ్వర క్షేత్రాల కింద చెప్తారు. అసలు శ్రీరామచంద్రమూర్తి ఎక్కడో ఉన్న అయోధ్య నుంచి కృష్ణా తీరానికి వచ్చి లింగాలు ప్రతిష్ఠించిన దానికి ఉన్న గాథ ఏంటంటే, అసురు గుణాలు ఉన్నప్పటికీ రావణ బ్రాహ్మణుడైనందువలన అతన్ని సంహరించడం మూలాన శ్రీరామచంద్రమూర్తికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. దాన్ని తొలగించుకోవడానికి అనేక ప్రాంతాలలో ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అటుపక్క గుంటూరు జిల్లా వైపు ఉన్న తూములూరులో శ్రీ లక్ష్మణస్వామి ఒక లింగాన్ని, దాన్నే శ్రీ లక్ష్మణేశ్వర స్వామి అని పిలుస్తారు. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత చిలుమూరు వచ్చినప్పుడు సీతాదేవి అక్కడ ఉన్న ప్రకృతి రమణీయతకు, గలగలపారే కృష్ణవేణి నదీ జలాన్ని చూసి ముచ్చటపడి ఇక్కడ తాను ఒక లింగాన్ని ప్రతిష్ఠించాం అనుకుందని అని కోరిందిట. అప్పుడు శ్రీరాముడు హనుమంతుడిని కాశీ వెళ్ళి శ్రేష్టమైన శివలింగాన్ని తీసుకురామని చెప్పారంట. కానీ ఏదో కారణం మూలాన ఆంజనేయుడు ముహూర్త సమయానికి రాకపోవడంతో సీతాదేవి స్వయంగా ఇసుకతో లింగాన్ని తయారు చేసి దాని మీద బ్రహ్మసూత్రాన్ని వేసి అక్కడ ప్రతిష్ఠించారట. ఆ తర్వాత హనుమంతుడు లింగాన్ని తీసుకొని వచ్చేటప్పటికి ప్రతిష్ఠ జరిగిపోయింది. ఆయన చాలా బాధపడుతుంటే, చిత్రమైన విశేషం ఏంటంటే వాయునందనుడు వాయువేగంతో ప్రయాణించే హనుమంతుడు ఆలస్యంగా రావటం. రెండోది ఏంటంటే, శ్రీరామచంద్రమూర్తి, నాయన నువ్వు బాధపడద్దు, నువ్వు తోకతో ఈ లింగాన్ని విసిరే, అది ఎక్కడ పడితే అక్కడికి నేను వెళ్ళి ఆ లింగాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తా అని చెప్పారంట. ఆయన తోకతో విసిరేటప్పటికి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు వచ్చి పడింది లింగం. చూడండి, అమిత బలవంతుడు, అమిత పరాక్రమవంతుడైనటువంటి హనుమంతుడు తోకతో విసిరే లింగం కొద్ది దూరంలోనే ఉన్న ఈ ఒడ్డును పడితే ఇంకో చిత్రం. సరే, ఇక్కడికి వచ్చి శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించారు. సీతాదేవితో పాటు, లక్ష్మణుడితో పాటు ఇతర పరివారం, హనుమంతుడు కూడా. అందువల్లనే స్వామివారిని శ్రీ రామేశ్వర స్వామి అంటారు. దక్షిణ కాశీ, ఎందుకంటే ఇక్కడ కృష్ణానదీ తీరంలో ఉన్న నది గంగంటే నీటి ఒడ్డునున్న ఆలయాలు కాబట్టి ఇక్కడికి సమీపంలో ఉన్నటువంటి కూడూరు అనే గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర సమేత శ్రీ విజయ కనకదుర్గా దేవి వాళ్ళ దేవస్థానం దగ్గర కుదరలేదు వెళ్తానికి. ఈ తడ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీ అందరికీ పరిచయం చేస్తాను. ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం కూడా ఉంది. అది ఆలయం అనలే, వినాయక విగ్రహం అనాలి. ఎందుకంటే సుమారు 300 సంవత్సరాల క్రితం శ్రీ చిదానంద తీర్థ స్వామి అన్నవారు ఉత్తర కాశీ నుంచి ఇక్కడికి వచ్చి కొంతకాలం పాటు ఇక్కడ సత్రాన్ని ఏర్పాటు చేసి యాత్రికులకు అన్నదానం చేసేవారంట. వారు గతించిన తర్వాత వారు అనేక సంవత్సరాలు పూజించినటువంటి వినాయకుల్లో మహత్యం ఉందన్న సంగతి తెలిసింది. స్వామివారి చెవిలో ఈ రోజుకి కూడా మనం వెళ్ళి మన కష్టము, మన కోరిక తెలుపుకుంటే అత్యంత శీఘ్రంగా జరుగుతుందని చెప్తారు. ఆ విషయాన్ని మన క్షేత్ర సమాచారం యూట్యూబ్లో కొద్ది రోజుల క్రితమే పెడతాం జరిగింది. వినతులు వినాయకుడు అని ఒకసారి చూడండి. చూశారు కదా, ఇక్కడ బోర్డు శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉండదు, పడమర ముఖంగా ఉంటుంది. గమ్మత్తుగా ఆలయానికి వెలుపల ఒక కళ్యాణ మండపం ఉంటుంది, చిన్నది. ఇదో చూశారు కదా, ఇక్కడ కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం నుంచి మనం కొంచెం ముందుకు వెళితే పెద్ద గేటు, అంటే ఇక్కడ రాజా గోపురాలు, విపరీతమైన నిర్మాణాలు, లేకపోతే శిల్పాలు ఇవి ఏం కనపడవు. విశాలమైన ప్రాంగణంలో చిన్న ఆలయం కనపడుతుంది మనకి. చూడండి, ఎత్తైన ధ్వజస్తంభం. ఈ మండపం నుంచి చూస్తుంటే మనకి ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం, ఆ వెనుక ముఖమండపం, ఆ వెనుక విమాన గోపురం కనపడుతున్నాయి. చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పక్షుల కిలకిలా రావాలు, చాలా ఆనందం కలుగుతుంది. అక్కడ కూర్చుంటే ఒక్క 10 నిమిషాలు కూర్చుంటే మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే హడావుడి, ఆందోళన, వీటి నుంచి మనం
దూరంగా వెళ్ళిపోతాం. వీటన్నిటిని మర్చిపోతాం చెప్పాలి అంటే. అంత చక్కగా ఉంటుంది పరిసరాలు. ఇంకొక విశేషం ఏంట్రా అంటే ఈ ఆలయంలో మనకి ప్రదక్షిణా క్రమంలో వెళ్తే చూడండి, చాలా చిన్న ఆలయం చెప్పున్నా కదా! ఒక ముఖమండపం ముందు నిర్మించారు. దాని తర్వాత గర్భాలయం ఎప్పటినుంచో ఉంది. ఇక్కడ చక్కటి దేవీ దేవతల శిల్పాలు, అంటే ముఖమండపం పైన ఆది దంపతులు, ఒక పక్క కుమారస్వామి, ఒక పక్క వినాయకుడు కూడా ఉంటారు ఇక్కడే. చల్లటి గాలి, నది, కృష్ణానది ఈ ఆలయానికి సుమారు 500 మీటర్ల దూరంలోనే ఉంటుంది. చక్కటి పవిత్రమైనటువంటి వాతావరణం. ఎందుకంటే పావన కృష్ణానది, ఆ తీరంలో శివ సన్నిధి. అంటే ఆలోచించండి ఎంత గొప్ప క్షేత్రమో ఇది. చాలా ఆనందం కలుగుతుంది అక్కడ కూర్చుంటే. మనం అన్నీ మర్చిపోతాం. ఆ ఆలయంలో గడిపిన అరగంట, గంట సేపు, ఎంతసేపైనా కానివ్వండి మనం మర్చిపోతాం. చూసారు కదా! ఒక పక్క వినాయకుడు, ఒక పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అక్కడ ఆది దంపతులు మధ్యలో ఉంటారు. ఇక్కడ చూశారు కదా, శ్రీరామచంద్రుడు లింగాన్ని ప్రతిష్ఠించడం మూలాన ఇక్కడ హరిహర రూపాన్ని, అంటే శివకేశవ రూపాన్ని ఇక్కడ పెట్టారు. ఒక ద్వారం పైన చూడండి, శివకేశవ రూపం స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రానికి ఉన్న ప్రాధాన్యత, శ్రీరామచంద్రుడు స్వయంగా రావటం, ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించడం, ఒక్క విగ్రహ రూపంలో చెప్పేశారు మొత్తానికి. ఎత్తైన ధ్వజస్తంభం. మనం ప్రదక్షిణా పదంలో వెళ్తుంటే అటుపక్క మనకి దక్షిణామూర్తి కనపడతారు. అర్చకుల వారు కూడా పక్కనే ఉంటారు. నిత్య పూజలు జరుగుతాయి ఈ ఆలయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా. అదేవిధంగా సాయంత్రం 2 గంటల సేపు కూడా తిరుస్తారు ఆలయాన్ని. భక్తులు వెళ్ళొచ్చు, సందర్శించుకోవచ్చు. చాలా చక్కటి అనుభూతి. ఇంకొక విశేషం చెప్పాలి ఇక్కడ. ఏంట్రా అంటే ఇక్కడ నందీశ్వరుడు కనపడ్డు. నంది కనపడని శివాలయం అంటూ ఉండదు ఎక్కడ. కానీ ఈ ఆలయంలో నందీశ్వరుడు ఉండడు. అదేవిధంగా అమ్మవారి సన్నిధి కూడా ఉండదు. స్వామివారిని శ్రీ రామేశ్వర స్వామి అనే పిలుస్తారు. గంగా పార్వతీ సమేత అని పిలవరు. స్వామివారిని పిలుస్తారు. కానీ ఉత్సవ విగ్రహాల్లో మాత్రం అమ్మవారు ఉంటారు పక్కన. ప్రధానంగా ఒకే ఒక సన్నిధి, దాంట్లో శ్రీ రామేశ్వర స్వామి వారు బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగ రూపంలో దర్శనమిస్తారు. చూడండి మరొక్కసారి గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆది దంపతులు కనపడతారు అక్కడ. ఇక్కడ యాగశాల కూడా ఉంది ఈ ఆలయంలో. యాగం ఏదన్నా విశేష పర్వదినాల్లో ఇక్కడ యాగం కూడా నిర్వహిస్తారని చెప్పారు. నంది విగ్రహం లేని ఒక శివాలయం చూస్తాం, ఇది మొదటిసారి నాకు. చూశారు కదా, ప్రదక్షిణాపథంలో మనకి రెండో ద్వారం వైపు మనకి దక్షిణామూర్తి కనపడతారు. ఇక గర్భాలయంలోకి మనం వెళ్తే ముఖమండపంలో మనకి మొట్టమొదట కనపడేది గణపతి. ఇది ఒక రూపం చెక్కి ఒక కిటికీలో ఉంచారు. ఇక్కడ పక్కన మరొక గణపతి సన్నిధి కనపడుతుంది. ఈ గణపతి శ్రీ సిదానంద తీర్థస్వామి వారు తెచ్చింది కాదు. సిదానంద తీర్థస్వామి తెచ్చింది ఈ ఆలయానికి ఎదురుగా కొంచెం దూరంలో సత్రం అంటే ఎవరైనా చెప్తారు, అక్కడ చిన్న దాంట్లో ఉంటుంది. ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్లో కూడా అది పెడతాం జరిగింది. వినతులు వినే వినాయకుడు అని ఒకసారి చూడండి. అది కూడా శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకి ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఏ రకమైన పుణ్య ఫలితం మనకు వస్తుందో అవన్నీ ఇక్కడ చెప్పారు. ఇందాక చెప్పాను కదా, మనకి ఉత్సవ విగ్రహాల్లో అమ్మవారు కూడా ఉంటారని. ఇక్కడ చూడండి, అమ్మవారు కూడా కనపడతారు ఇక్కడ అయ్యవారితో పాటు. కానీ అమ్మవారికి మాత్రం ప్రత్యేక సన్నిధి లేదు. అదేవిధంగా ఇక్కడ నందీశ్వరుడికి కూడా స్థానం లేదు. ఇది వినాయకుడు. ఇది మామూలుగా మనకి ముఖమండపంలో కనపడే వినాయకుడు. సిదానంద తీర్థ స్వామి వారు తెచ్చింది కొంచెం ముందున్నటువంటి సత్రంలో ఉంటుంది. గతంలో వెలుపల ఒక శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారంట, అన్య మతస్థుల దండయాత్ర జరుగుతున్న సమయంలో, చాలా సంవత్సరాల క్రితం. అట్లనే ఉండిపోయింది. ప్రథమ పూజ్యుడు వినాయకునికి నమస్కరించుకొని మనం గర్భాలయంలోకి వెళ్తే స్వామివారు ఎత్తైన పానువట్టం మీద చక్కటి బ్రహ్మసూత్రం ఉన్న లింగ రూపంలో మనకి దర్శనమిస్తారు. ఎప్పుడో సుమారు 5-6 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని సందర్శించడం జరిగింది నేను. ఈ 5-6 సంవత్సరాల్లో సుమారుగా 250 నుంచి 300 దాకా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలను దర్శించుకునే మహద్భాగ్యం నాకు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించారంటే నా జన్మ ధన్యమైనట్లే. ఇక్కడ కూడా చూడండి, ఏ 2 శివలింగాల మీద ఉన్న బ్రహ్మసూత్రం కూడా ఒక రకంగా ఉండదు. ఇక్కడ చూడండి, మన ఈ క్షేత్ర సమాచారం యూట్యూబ్లో కూడా కొన్ని
బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలను పరిచయం చేయడం జరిగింది. వీటిని చూస్తే మీకు తేడా స్పష్టంగా కనపడుతుంది. చూడండి, చక్కటి మండపంలో స్వామివారు చక్కటి రమణీయమైనటువంటి విభూది పుష్పాలంకరణలో చక్కగా దర్శనమిస్తారు. స్వామివారిని చూడగానే తాదాత్మ్యంతో అలా చేతులు జోడించి అలానే ఉండిపోతాం మనం. ఇంకొక విశేషం ఏంటంటే, శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించారు కాబట్టి ఆయనకు కూడా ఒక సముచిత స్థానం ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈ ఆలయానికి అటుపక్కన శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ శ్రీరామచంద్రమూర్తి వారి ఆలయాన్ని కూడా నిర్మించారు. కానీ స్వామివారిని ఇలా పిలవరు. ఇక్కడ శ్రీ రఘునాయక స్వామివారు అని పిలుస్తారు. పక్కనే ఉంటుంది, శివాలయంకి అటు పక్కనే ఉంటుంది. ఇక్కడ కూడా ఎత్తైన ధ్వజస్తంభం కనపడుతుంది మనకి. ఇక్కడ బయట ఆలయానికి వెలుపల ఒక షెడ్ వేశారు. ఎందుకంటే ఉత్సవాలు, శ్రీరామనవమి, గణపతి నవరాత్రులు, అదేవిధంగా కార్తీక మాస పూజలు, ధనుర్మాస పూజలు, శివరాత్రి, కృష్ణాష్టమి, ఇలా అన్ని రకాల ఉత్సవాలు ఈ 2 ఆలయాలు కలిపే నిర్వహిస్తారంట. చూశారు కదా, ఎదురుగా మండపం, చిన్న ముఖమండపం కూడా కనపడుతుంది. ఆ తర్వాత గర్భాలయంలో స్వామివారు రమణీయమైనటువంటి పుష్ప సుందర వస్త్రాలంకరణ, చక్కటి ఆభరణాలు ధరించి దర్శనమిస్తారు. శివుడు అభిషేక ప్రియుడైతే విష్ణువు అలంకార ప్రియుడు కదా, అలా చక్కటి అలంకారాలు కనపడతారు. కాకపోతే దురదృష్టవశాత్తు ఇక్కడ మూల విరాట్ని నేను మీకు పరిచయం చేయలేకపోతున్నాను, చూపించలేకపోతున్నాను. ఎందుకంటే అధిక శాతం వైష్ణవ ఆలయాలలో కెమెరా తీసుకొని గర్భాలయం వెళ్తానికి ఒప్పుకోరు. అక్కడ మొట్టమొదట మనం చూసాం కదా, రామేశ్వర స్వామివారి ఆలయానికి ఎదురుగా మండపం, అదేవిధంగా రఘునాయక స్వామివారి ఆలయానికి ఎదురుగా కూడా వెలుపల ఒక మండపం ఉంటుంది. ఆలయం మూసివేశారు శ్రీ రఘునాయక స్వామివారిని. ఈ ఐలూరు సుమారుగా 35 కిలోమీటర్ దూరంలో ఉంటుంది విజయవాడ నుంచి. చక్కటి రహదారి మార్గం వెళ్ళచ్చు. ఈ క్షేత్ర సమాచారంలో పరిచయం చేస్తున్న గ్రామాల్లో ఉన్న ఆలయాలని ఆ చుట్టుపక్కల వారు, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, గుడివాడలో ఉన్నవారు తప్పనిసరిగా దర్శించి మన ఆలయాల అభివృద్ధికి కృషి చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, 10 మందికి పంచండి. మీ లైక్, కామెంట్ మాకు చాలా ముఖ్యం. నమః శివాయ.